ఒక లీడర్ కి ఒక లత్కోర్ కి డిఫరెన్స్ చెప్తా, ఒక్కసారి నండి. అరే లత్కోర్ సామ్రాట్గా నీకిప్పుడు ఒక వీడియో చూపిస్తా, అది నువ్వు చూడు. ఏంటి, అలాగే నీతో పాటు ఏపీ ప్రజలు కూడా చూస్తారు. అప్పుడు ఎవరు లీడరో ఎవరు లత్కోరో అన్నదే అందరికీ అర్థమవుతుంది. ఏంటి, మరీ ముఖ్యంగా నీకు అర్థం అవ్వాలని ఈ వీడియో పెడుతున్నాను, చూడు. సరేనా? ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మాత్రం కులం గాని, మతం గాని, ప్రాంతం గాని, రాజకీయాలు గాని, పార్టీలు గాని ఇవేవి కూడా చూడొద్దండి. ప్రతి ఒక్కరికి అందాలి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చేరాలి. మన పార్టీకి సంబంధించిన వాళ్ళు గాని ఎవరైనా కూడా ఇవ్వద్దు అని అంటే మాత్రం దయచేసి ఇగ్నోర్ చేసేయండి. మనకు ఓటు వేయని వాళ్ళకు కూడా మనం మంచి చేయాలి. వాళ్ళకి అర్హత ఉంటే వాళ్ళకి అందాలి. మోస్ట్ ట్రాన్స్పరెంట్ గా నాకు ఓటు వేయని వాడైనా పర్వాలా, దట్ మ్యాన్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ హౌస్ పట్టా, హీ షుడ్ బి గివెన్. దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ఆన్ దట్. మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. అరే లత్కోర్ సామ్రాట్గా ఈ వీడియో చూశాక ఎవరు లత్కోర్ అనేది ఈ పాటికే నీకు అర్థమై ఉండాలి. ఎందుకంటే కులము మతము ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా అందరికీ అందేలా ఇచ్చే ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆయన్ని పట్టుకొని లత్కోర్ అంటావురా? సిగ్గుండాలిరా. అసలు సిసలైన లత్కోరు ముండానా కొడుకువి నువ్వురా లత్కోర్ సామ్రాట్గా.